ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకుంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి ఎవరు, తన కారణంగా మీరు ఎటువంటి సమస్యల్లో చిక్కుకుంటారు, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య, భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. వంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల వీరిలో అధికంగా ఉండటం కారణంగా ఏ విజయాన్నైనా సరే కాస్త ఆలస్యం జరిగినా కానీ ఖచ్చితంగా సాధించగలుగుతారు. క్రమశిక్షణ, ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. సమయ పాలన కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణతో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. అయితే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు, సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉండటం కారణంగా కొన్ని సందర్భాల్లో వీరు సుఖ జీవితానికి కూడా దూరమవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, ఈరోజు ఒక వ్యక్తి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అంటే వారు తప్పు చేసి మీ పైన ఆ యొక్క తప్పును రుద్దటానికి ప్రయత్నం చేయవచ్చు. లేదా మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటును హైలైట్ చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడం కానీ, మీరు తప్పు చేసినట్లుగా చిత్రీకరించడానికి కానీ ప్రయత్నం చేయవచ్చు. లేదా మీపైన అబద్ధపు ప్రచారాలు చేయవచ్చు. ఈ విధంగా ఒక వ్యక్తి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. చాలా కాలంగా వారు మీపైన ద్వేషాన్ని, కుళ్ళును, అసూయను కలిగి ఉన్నారు. ఈ యొక్క అసూయ కారణంగా మీ యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలను సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ వ్యక్తి వల్ల మీకు సమస్యలు ఎదురు కాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరికి పడితే వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి ఒక్కరికి వారి మనసులో ఏది దాచుకోకుండా వ్యక్తిగత విషయాలను, ఎవరికీ చెప్పకూడనటువంటి రహస్యాలను కూడా చెబుతూ ఉంటారు. అలాగే ఏవైనా లాభాలు వచ్చినా, ఆదాయం పెరిగినా, ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల గురించి కూడా ప్రతి ఒక్కరితో చర్చిస్తూ ఉంటారు. ఈ విధంగా అస్సలు చేయకండి. మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో ఇటువంటి విషయాలు షేర్ చేయకపోవటమే మంచిది. ఎందుకంటే వారు మీకు సమస్యలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వారి యొక్క చెడు దృష్టి కూడా మీ యొక్క జీవితం పైన ప్రతికూలమైన ప్రభావాలను చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు తన ఫలాల్లో ఒక నూతన పనిని మొదలు పెట్టే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఆ పని మొదలు పెట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా పనిని మొదలు పెట్టలేకపోయారు. ఈ రోజు తన ఫలాల ప్రకారం ఆ పనిని మీరు మొదలు పెట్టబోతున్నారు. కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి అధిక లాభాలనేవి కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరొక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని
అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైనా సరే ఏదైనా పనిలో నిమగ్నమయ్యారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదలను కూడా కలిగి ఉంటారు. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మీరు ఈ రోజు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. వారు మీకు భవిష్యత్తులో మంచి స్నేహితులుగా మారుతారు. అలాగే ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపిస్తాడు. ఎవరైనా వ్యక్తులు మీ యొక్క అనారోగ్య సమస్య నుండి బయటపడటానికి మీకు మంచి సజెషన్ ఇవ్వవచ్చు, లేదా మీకు మీరుగా అన్వేషించవచ్చు. ఈ విధంగా మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే అన్వేషించగలుగుతారు. అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రమోషన్ల కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ ఏ కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులైతే గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని మీ యొక్క కార్యాలయంలో మీరు వినబోతున్నారు. అలాగే ఈరోజు మీకు కొంత సమస్యాత్మకమైనటువంటి రోజునే చెప్పుకోవాలి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీని కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయినప్పటికీ పనులను పూర్తి చేస్తారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి. అలాగే ఈరోజు తన ఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కారణంగా మాత్రం మీకు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార జీవితానికి సంబంధించి ఒక సరైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు మంచి ఫలితాలనైతే ప్రసాదించబోతుంది. కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడటానికి కూడా భగవంతుడు చక్కటి మార్గాన్ని మీకు చూపించబోతున్నాడు. అలాగే కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం కాబోతుంది. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లటానికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే తల్లిదండ్రులతో కావచ్చు, లేదా మీ యొక్క తోబుట్టువులు, లేదా మీ యొక్క సంతానం, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి, ఇలా ఎవరైనా సరే కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ రోజు ఆ గొడవలను పరిష్కరించుకుంటారు. ఖచ్చితంగా మీరు కలిసిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి ఒక్కటి కాబోతున్నారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ ఏవైనా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని వింటారు. టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ముందుకి చక్కటి రిజల్ట్ అయితే రాబోతుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తి వల్ల మాత్రం మీరు కొన్ని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది కుంభరాశి వ్యక్తులకి చాలా అవసరమని చెప్పుకోవాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకండి. మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో పడితే వారితో అస్సలు షేర్ చేయకండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.